ఫార్ములా ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, ఏసీబీ ఛార్జ్ షీట్ ఆల్రెడీ నిన్న దాఖలు చేయడం జరిగింది. నిబంధనల విరుద్ధంగా 54 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించినట్లు అభియోగం కింద మొత్తానికైతే ఈ కేసు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ పెద్ద ఎత్తున దాఖలైనట్టుగా తెలుస్తా ఉంది. సో దానికి సంబంధించినటువంటి న్యూస్ చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇది ఓకే ఇక్కడ చూడండి, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక అడుగు పడింది. సో ఆ కీలక అడుగే ఛార్జ్ షీట్ దాఖలైంది. ఛార్జ్ షీట్ దాఖలైంది అంటే 100కు 100% కేటీఆర్ అరెస్ట్కు రంగం సిద్ధమైనట్లే అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక అడుగు పడింది. నిబంధనలకు విరుద్ధంగా 54 కోట్లను విదేశీ సంస్థలకు మళ్లించినటువంటి వ్యవహారంపై ఏసీబీ అధికారులు సోమవారం కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇందులో A1 గా కేటీఆర్, A2 గా ఐఎస్ అరవింద్ కుమార్, అదేవిధంగా A3 గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి, A4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ ఎవరైతే కిరణ్ మల్లేశ్వరరావు, A5 గా యూకేకి చెందినటువంటి ఫార్ములా ఈ ఆపరేషన్స్ FEO సంస్థను చేర్చారు. సో 2023లో హైదరాబాద్లో నిర్వహించినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి ఒప్పందాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని విదేశీ సంస్థ అయినటువంటి FEOకు చట్టవిరుద్ధంగా 54 కోట్లు మళ్లించారంటూ ఏసీబీ గతంలో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకే తాను ఈ నిధులు విడుదల చేసినట్టుగా ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించినటువంటి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణలో వెల్లడించారు. తదుపరి దర్యాప్తు పూర్తి చేసిన ఏసీబీ తాజాగా కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే 100కు 100% కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కేటీఆర్ అరెస్ట్ కాక తప్పదు, ఖచ్చితంగా అరెస్ట్ అయితే మాత్రం అంత ఈజీగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో కేటీఆర్ మరి ఎన్ని రోజులు జైలు తెలియదు, కానీ పకడ్బందీగా కేసు సంబంధించినటువంటి పూర్వాపరాలు అన్ని కూడా సేకరించేసి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి ఇప్పుడు కోర్టు సమర్పించారు కాబట్టి కోర్టు ఇచ్చేటువంటి నిర్ణయం మేరకే మరి కేటీఆర్కు జైలు శిక్ష ఎట్లా పడుతుంది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు తెలిసింది. సో నిందితులపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. FIR లో పేర్కొన్న విధంగానే ఛార్జ్ షీట్ లో కూడా A1 గా మాజీ మంత్రి అంటే ఇవన్నీ రావడం జరిగింది. అదేవిధంగా ఫార్ములా ఈ కార్ రేస్ నివారణలో భాగంగా ప్రభుత్వ నిధుల వినియోగం, ఒప్పందాల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై 2024 డిసెంబర్ 19న ఏసీబీ కేసు నమోదు చేసింది. రేస్ నివారణకు సంబంధించినటువంటి అనుమతులు, ఆర్థిక లావాదేవీలు, అధికారుల నిర్ణయాలపై విస్తృతంగా దర్యాప్తు చేసింది. అగ్రిమెంట్ నిబంధనలు, సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, HMDA నిధుల నుంచి ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ కంపెనీకి బ్రిటన్ పౌండ్ల రూపంలో జరిగిన చెల్లింపుల గురించి ఛార్జ్ షీట్ లో పేర్కొన్నట్లు తెలిసింది. రేసు నిర్వహణ కోసం రోడ్లు వేసేందుకు HMDA 12 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నట్లు సమాచారం అంటూ చూస్తాం. సో ఇక్కడ కేటీఆర్ చేసినటువంటి మిస్టేక్స్ రిజర్వ్ బ్యాంకు రూల్స్ విరుద్ధంగా, సెక్రటరీ రూల్స్ విరుద్ధంగా, ఆర్థిక శాఖ రూల్స్ విరుద్ధంగా, సో క్యాబినెట్ సంబంధించినటువంటి వాటి విరుద్ధంగా దాదాపు 50 కోట్ల రూపాయలను ఈరోజు నేరుగా ఎలాంటి అనుమతులు లేకుండా రిజర్వ్ బ్యాంక్ అనుమతులు కానీ, సెక్రటరీ సంబంధించిన అనుమతులు కానీ, ఆర్థిక శాఖ అనుమతులు కానీ ఏ అనుమతులు లేకుండా నేరుగా ప్రభుత్వ ఖాతాల నుంచి ఆ FEO అనేటువంటి సంస్థకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో దాంతో ఈ కేసు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫర్ జరిగింది కాబట్టి దానికి సంబంధించే ఇదంతా కూడా కేటీఆర్ఏ ప్రధానమైనటువంటి సూత్రధారి, పాత్రధారి కాబట్టి ఈరోజు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆయన ఖచ్చితంగా పకడ్బందీగా జైలుకు పంపేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చేస్తున్నట్టయితే అర్థమవుతా ఉంది.